వందనాలండి. ఈరోజు జనవరి 27 మాదిరిగా ఉండుట గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:12లో ఈ మాటలు అంటున్నాడు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. పౌలు తిమోతిని ఒక తండ్రిగా సలహాలు ఇస్తున్నాడు. ఒక మంచి పాస్టర్గా తిమోతిని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాడు. తిమోతి ఒక చర్చికి పాస్టర్గా ఉన్నాడు. వయసులో చిన్నవాడు కాబట్టి భయపడుతూ ఉన్నప్పుడు పౌలు అతన్ని ఎంకరేజ్ చేస్తూ ఈ మాటలు అంటున్నాడు. నీ యవ్వనం బట్టి నువ్వు భయపడద్దు. ఈ 5 విషయాలు నీ జీవితంలో ఉంటే తప్పనిసరిగా అందరూ నిన్ను గౌరవిస్తారు అని చెప్పాడు. ఈ మాటలు తిమోతికే కాకుండా ప్రతి విశ్వాసికి కూడా అన్వయించుకోవాలి. దేవుని మహిమార్థం మాదిరి జీవితాలు జీవించాలని పౌలు తిమోతికి, నీకు, నాకు కూడా చెప్తున్నాడు. ఒకరోజు ఒక ట్రైన్లో ఒక తల్లి తన 6 కుమారునితో కలిసి ప్రయాణిస్తూ ఉంది. వారిద్దరూ చెరకు పుస్తకం పట్టుకొని చదువుతూ ఉంటే తోటి ప్రయాణికులకు చాలా ఆశ్చర్యం వేసింది. చాలాసేపటి వరకు వాళ్ళని గమనిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళలో ఒకరు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఈనాడు పిల్లలందరూ ఫోన్లతో, ట్యాబ్లతో పుట్టినప్పటి నుంచి ఆడుకుంటున్నారు కదా, మరి మీ అబ్బాయి మాత్రం చదువుకుంటూ ఉన్నాడు, ఇది ఎలా సాధ్యం? మీ మాట విని చదివే అలవాట్లోకి ఎలా తేగలిగావు అని ఆమెను అడిగాడు. ఆమె ప్రశాంతంగా ఈ విధంగా జవాబిచ్చింది. అయ్యా, పిల్లలు మన మాట వినరు, కానీ మనం చేసిందే చేస్తారు, అనుకరిస్తారు. ఈ ఒక్క చిన్న మాట అర్థంతో కూడినది. తల్లిదండ్రులు అందరూ నేర్చుకోవాలి. మన క్రియలు మాటల కంటే చాలా గట్టిగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే చేస్తాడని ప్రభువే చెప్పాడు. పిల్లలు తడిపిన పిండి ముద్ద లాంటి వారు. మన ఇష్టమైన రీతిలో మలుచుకోవచ్చు. మన పిల్లలు మంచిగా దైవభక్తి, విధేయత గలవారిగా ఉండాలని కోరుకుంటాం. ఎల్లవేళ్ళ వారు మనల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి మనం మంచి మాదిరిగా ఉండాలి. దేవుని రాజ్యంలో, ఇహలోకంలో కూడా మంచి పౌరులుగా ఉండాలంటే ప్రథమ ఉపాధ్యాయులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి మాదిరిగా ఉండాలి. మొదటి సమూయేలు 1:28లో అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను అని సమూయేలుని గురించి చెప్పబడి ఉంది. ఆ సమయంలో సమూయేలు వయస్సు 2-3 ఏళ్ళు. అంత చిన్న బాలుడు దేవునికి మొక్కాడు అంటే కారణం అతని తల్లి హన్నా. ఆ బిడ్డ తల్లిని అనుకరిస్తూ ఉన్నాడు. మీ గృహాల్లో చిన్నపిల్లలుంటే మీ ప్రవర్తన దేవుని చిత్త ప్రకారంగా ఉండేటట్టు జాగ్రత్త పడండి. మీ పిల్లలను సరైన మార్గంలో పెట్టాలంటే అదే మంచి మార్గం. మాటలు, ప్రవర్తన, ప్రేమ చూపుటలో, దేవుని పట్ల విశ్వాసము, పవిత్రత అన్నింటిలో ఈ 5 అంశాలు ఎప్పుడూ మనసులో ఉండాలి. పౌలు తన పత్రికలన్నింటిలో 2వ భాగంలో అనుదిన జీవితంలో ఏ విధంగా ప్రవర్తించాలో వివరించాడు. మొదటి భాగంలో డాక్ట్రిన్స్ ఉంటాయి, 2వ భాగంలో ప్రాక్టికల్గా ఎలా జీవించాలో నేర్పిస్తాడు. మనము ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులమైన మన వైపు అందరు చూస్తూ ఉంటారు, సంఘం వెలుపటి వారు. వారికి మాదిరిగా ఉండాలంటే మన మాటలు, చేతలు, మన విశ్వాసము, ప్రేమ, పవిత్రత అన్నిట్లో కూడా మాదిరిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయనా, విశ్వాసులుగా మీ నామ మహిమార్థం జీవించాలంటే మాదిరిగా ఉండాలనే విషయం మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం. ఆ విధంగా ఉండడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.